రోజుకి 14 గంటలు పని చేయాలి. బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అంటే రోజుకి 14 గంటలు పని చేయాలి. కర్ణాటక గవర్నమెంట్ దీని గురించి ఆలోచిస్తుంది. ఇంకొంతమంది దీని గురించి ఆల్రెడీ ఓకే అని చెప్పిందని చెప్పి దీని గురించి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనం మొన్న చూసుకున్నాము కర్ణాటకలో 50% లోకల్ వాళ్ళకి అని చెప్పి. సో నేను దీని గురించి చాలా ఎమోషనల్ అయిపోయి జనరల్ గా ఒక పర్సన్ లాగా నేను మాట్లాడాను. ఒక తెలుగోడు లాగా మన ఆంధ్ర పరిస్థితి ఏంది, లేకపోతే మన తెలంగాణ నుంచి హైదరాబాద్ లో వర్క్ చేసే వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి పరిస్థితి, ఎందుకంటే మన పక్కనే ఉన్న రాష్ట్రం కాబట్టి, అది కూడా ఇండియాలో ఉంది కాబట్టి దాని గురించి నేను స్పందించాను. కానీ డిప్లొమాటిక్ గా అసలు దాని వెనకాల ఉన్న దాగి ఉన్న రహస్యం ఏంటి, అసలు ఇంకొక పర్స్పెక్టివ్ కూడా నేను ఒక ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో కానివ్వండి, డిఫరెంట్ కంపెనీ సిఇఓస్ తో కానివ్వండి, ఫౌండర్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళ పర్స్పెక్టివ్ అనేది నాకు షేర్ చేశారు. సో దాని గురించి ఖచ్చితంగా నేను ఇంకొక వీడియోలో మీకు చెప్తాను. సరే, ఇప్పుడైతే మీకు ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ బెంగళూరులో చేయాలంటే దాదాపు రోజుకి 10 నుంచి 14 గంటలు అని చెప్తా ఉన్నాను. ఐటీ సెక్టర్ కి అయితే దాదాపు 14 గంటలు పని చేయాలి అని చెప్పి చెప్తా ఉన్నాను. ఓకే, నేను దాంట్లో 14 గంటలు పని చేయడానికి ఇబ్బంది ఏం లేదు, 14 గంటలు చేయొచ్చు. కానీ దాని దగ్గర పే ఇస్తారా? ఫస్ట్ పాయింట్, దాని గురించి క్లారిటీ చెప్పరు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, సరే ఇప్పుడు అలా అఫీషియల్ గా 8 గంటలు పని ఉన్నప్పటికీ చాలా కంపెనీస్ లో 12, 13, 14 గంటలు, కొంతమంది 15 అవర్స్ వర్క్ చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయండి. ఇది అందరికీ తెలుసు. ఇది అన్అఫీషియల్ అంటే ఆ మిగతా అప్పుడు పని ఉన్నప్పుడు అంత ఎక్కువ చేస్తారు, పని లేనప్పుడు కొంచెం ఆ 8 అవర్స్ 9 అవర్స్ లోనే వర్క్ క్లోజ్ చేసుకుని వాళ్ళ కొంచెం ఫ్యామిలీ లైఫ్ అనేది స్పెండ్ చేయడానికి ఉంటుంది. సో ఈ విధంగా మరి రోజుకి 14 గంటలు అఫీషియల్ గానే చేస్తే పర్సనల్ లైఫ్ ఏంది? బెంగళూరులో ట్రాఫిక్ చూసుకుంటే ఒక 5 కిలోమీటర్లు కూడా ఒకసారి హెవీ ట్రాఫిక్ ఉన్నప్పుడు ఇట్ విల్ టేక్ మోర్ 1 అవర్ 40 మినిట్స్ కూడా పడుతుంది. సో ఒక ఆఫీస్ నుంచి అంటే రోజుకి ఒక గంటన్నర యావరేజ్ రోజుకి వెళ్ళడానికి గంటన్నర, రావడానికి గంటన్నర, 1.5 అవర్ 3 అవర్స్ అండ్ 14 అవర్స్ వర్క్, మొత్తం 17 అవర్స్ పోతే ఇంకా పర్సనల్ లైఫ్ ఏంది? ఇంకా దేనికోసం కష్టపడుతున్నారు? దాని దగ్గర పే ఇస్తారంటే దాని గురించి క్లారిటీ మాత్రం ఎవరు చెప్పరు, అది అవ్వదు కూడా. కానీ ఇది చాలా మంది అవుట్ సైడ్ బెంగళూరులో కాకుండా లేకపోతే కర్ణాటకలో కాకుండా కొంతమంది అపోహలు కర్ణాటకలో కాకుండా బయట నాన్ లోకల్స్ కి ఎఫెక్ట్ చేయడానికే ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజెంట్ అయితే హోల్డ్ లో ఉంది. మండే ఇది మళ్ళీ దీని గురించి డిస్కషన్ చేస్తారు, లేకపోతే ఫైనల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది అంటా ఉన్నారు, అంటే కమింగ్ మండే. సో ఇప్పుడు ఇదంతా కూడా అసలు ఆలోచించుకుంటేనే ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. సో మనము ఇక్కడ ఒకటే అర్థం చేసుకోవాలండి, అంటే ఇది వస్తుంది, ఇక నేను బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ వెళ్ళను, లేకపోతే బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే కష్టమా, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. డెఫినెట్లీ ఇదైతే బాధాకరమైన విషయమే. వీళ్ళని చూసి మళ్ళీ ఆంధ్రాలో పెట్టచ్చు, ఆంధ్రాని చూసి మళ్ళీ తెలంగాణలో పెట్టచ్చు, ఏమైనా జరుగుతుంది. ఎందుకంటే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సరే, ఆంధ్రాలో టీడీపీ గవర్నమెంట్ ఉంది, అది డిఫరెంట్ థింగ్. బట్ అక్కడ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అక్కడ ఇంప్లిమెంట్ చేశారు కదా, అదే ఫోర్స్ ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తే పరిస్థితి ఏంటంటారు? సో అందుకని నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, హైదరాబాద్ లో కూడా ఇదే ఇంప్లిమెంట్ చేసి పరిస్థితి ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు ఉన్నాయంటే ఏమో చెప్పలేము. అందుకని నేను చెప్తున్నాను, జాబ్ చేయండి, కానీ జాబే ప్రపంచం కాకుండా కొంచెం మీకు బిజినెస్ గురించి కూడా ఆలోచించండి. బిజినెస్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఎస్పెషల్లీ ఐటీలో ఉండేవాళ్ళు. అండ్ ఒకటే సోర్స్ ఒక జాబ్ మీద డిపెండ్ అవుతూ అలా ప్లాన్ చేసుకున్నారంటే సో మనం కొంచెం కష్టమయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇదైతే ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. సో ఇంప్లిమెంట్ అయితే మాత్రం సో మన హైదరాబాద్ లో కూడా ఇంప్లిమెంట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో కొంచెం ఇది ఇక నేను నవ్వుతున్నాను, కానీ ఆ పెయిన్ అనేది నాకు తెలుసు. ఎందుకంటే ఇంట్లో మన వాళ్ళు కూడా వర్కింగ్ ఉంటారు కదా, నా వైఫ్ వర్కింగే, మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్ అందరూ వర్కింగే. సో ఒకవేళ నేను ఇంపాక్ట్ పడకపోయినా ఖచ్చితంగా ఫ్యామిలీ ఇంపాక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది ఈ 14 అవర్స్ వర్క్ వల్ల. సో నారాయణ గారు ఈ విషయంలో యువత ముందుకెళ్ళాలి, కష్టపడాలంటే కంపెనీలో షేర్లు ఇస్తున్నావా, నువ్వు ఇచ్చే జీతమే కదా అని చెప్పి మనం అనొచ్చు. కానీ మనము నారాయణమూర్తి గారిని అనేంత స్థాయి ముందు కాదు కాబట్టి, పెద్ద ఆయన వయసులో కానీ లేకపోతే ఆయన కష్టపడి పైకి ఎదిగి వచ్చాడు. ఆయన డిఫరెంట్ పర్స్పెక్టివ్లో అన్నాడేమో, కానీ కంపెనీస్ ఇంకొకలా తీసుకున్నాయి. సో ఎండ్ ఆఫ్ ద డే మనకి ఇలా రాసి పెట్టింది. సో ఇక ఉంచే కొద్దీ ఇక బానిసత్వంలా తయారవుతుందేమో. బ్రిటిష్ వాళ్ళు వదిలిపోయారు, మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ ప్లేస్లో కంపెనీలు మనం బానిసత్వం చేస్తాయేమో. ఇక నేను ఎంతకంటే మాట్లాడదలుచుకోలేదు ఈ విషయంలో, కానీ ఇదైతే చాలా బాధాకరమైన విషయం. అండ్ మనకు అర్థం కావట్లేదు అసలు ఎటువైపు పోతుంది. ఆల్రెడీ కంపెనీల్లో ఉద్యోగాలు తీసేస్తే మనం అడగలేము, శాలరీలు తగ్గిస్తే మనం అడగలేము, లేకపోతే ఇంకోటి చేస్తే మనం అడగలేము. ఏది కూడా మనం మాట్లాడడానికి లేదు. పేరుకి మాత్రం ఉన్నాయి కార్మిక చట్టాలు.
కానీ ఎంతవరకు కార్మికులకి సపోర్ట్ చేస్తున్నాయి, వర్కింగ్ పర్సన్స్ కి, ఐటీ ప్రొఫెషనల్స్ కి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి అనేది. థ్యాంక్ యూ.